నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు మనం 15వ పాసురానికి వచ్చాం. 10వ గోపికను నిద్రలేపుతున్నాం. ఇప్పుడు ఈ పాసురం పారాయణ చేసుకుని విశేషార్థాలు తెలుసుకుందాం. ఇల్లే ఇలంకిళియే ఇన్నం మురంగుదియో சில்லை நழி ஏன்மின் நங்கை மீர் போதுருகின்றேன் வல்லையுன் கட்டுரைகள் பண்டேயுன் வாயரித்தும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுகா ஒல்லை நீ போதாய் உனக்கு என்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை పాడు ఏలో రెంబావాయ్. ఈ పాశ్రంలో ఆండాళ్ళు తల్లి ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు అందిస్తుంది. ఇప్పుడు ఈ గోపికలందరూ లేచి ఈ 10వ గోపికను లేపడానికి వచ్చారు. వస్తే ఆవిడ నిద్ర లేచే ఉంది, నిద్రపోలేదు. నిన్న పాసురంలో శంఖ చక్రాలు ధరించినటువంటి పుండరీకాక్షుడైనటువంటి ఆ భగవంతుణ్ణి, ఆజానుబాహుడైనటువంటి ఆ పరమాత్మని కీర్తించుకుంటూ వీళ్ళు వస్తున్నారు కదా. నిన్నటి పాసురంలో చివర అలా కీర్తించుకుంటూ వస్తున్నారు. వస్తుంటే ఈవిడ లేచింది. లేచి వచ్చేద్దాం అనుకుని కానీ వీళ్ళ కీర్తన వినిపించేసరికి ఆవిడ కూడా పాడుకుంటూ కూర్చుంది. అంటే ఆవిడ పారవస్యంలో పాడుకుంటూ కూర్చుంది. వీళ్ళు అనుకున్నారు పాట వినిపిస్తోంది. వీళ్ళు అనుకున్నారు లోపల కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడిని ఆవిడ పట్టి పెట్టుకుంది, రాకుండా ఉంది. మనమంతా ఏం చేస్తున్నాము? పొద్దున్నే లేచి 9 మందిని లేపుకొని పైగా అందరం పాటలు పాడుకుంటూ వస్తున్నాం. ఎందుకోసం? సమాజం యొక్క బాగు కోసం. సమాజం, దేశం బాగుపడాలి. దేశం బాగుపడాలంటే ఎట్లా? వర్షాలు కరువు కాటకాలతో ఉంది, వర్షాలు కురవాలి. వర్షాలు కురవాలంటే వ్రతం చేయాలి. వ్రతానికేమో భగవంతుడు వచ్చి మీకేవో పరికరాలు ఇస్తాను, పరై అనేది ఇస్తాను, అన్నీ ఇస్తాను, మీరు అడిగినవన్నీ ఇస్తాను, వ్రతం చక్కగా చేసుకోండి. కాబట్టి ఇంత ఉన్నప్పుడు మనమంతా పొద్దున్నే చీకటితో లేచి మంచులో తడుచుకుంటూ, అసలు పాపం ఆ మంచులో సరిగ్గా జారిపోకుండా పట్టుకుంటూ ఎలాగోలా 9 మందిని లేపుకొని వచ్చాం కదా. ఈవిడ ఏం చేసింది? భగవంతుడిని పట్టి పెట్టుకుంది. కృష్ణుడు ఉన్నాడు అనుకుంటున్నారు వీళ్ళు. ఆ దగ్గర కృష్ణుడు లేడు, పాపం ఉన్నాడు అనుకొని వీళ్ళ కొద్దిగా కోపం వచ్చిందనమాట ఆవిడ మీద. అదే లేచి రావచ్చు కదా, పాటలు పాడుతుంది, నిద్రపోవట్లేదు. ఇంతకుముందు గోపికలంతా నిద్రపోతున్నారు, ఇప్పుడు ఈవిడేమో పాటలు పాడుకుంటోంది. కాబట్టి అని కొంచెం వ్యంగ్యంగా, లేత చిలుక వంటి కంఠము గలదానా, ఇంకా నిద్రిస్తున్నావా? ఆవిడండి, మీరు ఎందుకు అలా అరుస్తున్నారు? నేను వచ్చేద్దామనే అనుకున్నాను, ఊరికే ఎందుకమ్మా గొడవ చేస్తారు? వీళ్ళు అన్నారు, అబ్బా గొడవ చేసేది మేమేనా, నువ్వు గొడవ చేస్తున్నావు, నీ నోరు గురించి మాకంతా తెలుసు, ఊరంతా చెప్పుకుంటారు, రేపళ్ళంతా చెప్పుకుంటారు, నీ గురించి బాగా తెలుసు అనేసి. అప్పుడు ఆవిడ కూడా అంది, మీ గురించి ఎవరు చెప్పట్లేదు, మీరు మాత్రం గొప్పవాళ్ళ, అదా ఇదని ఆవిడ అంది. కాసేపు వాళ్ళిద్దరూ వ్యంగ్యంగా బాణాలు వేసుకున్నారు కోపంగా. వీళ్ళు ఏమనుకుంటున్నారు? కృష్ణుడు ఉన్నాడు అనేసి వీళ్ళు అనుకుంటే ఆవిడేమనుకుంటుంది? నేను రాలేదు కాబట్టి వీళ్ళు ఇట్లా అంటున్నారు, నేను వద్దామని అనుకుంటున్నాను, నా తప్పేమీ లేదు కదా అని. కాసేపటికి వాడికి అర్థమైంది, ఓహో వీళ్ళు అపార్థపడుతున్నారు, నా మీద అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఆవిడ వెంటనే ఏమిందంటే, నన్ను క్షమించండి, పోనీ నా గురించి ఎందుకు, నేనే పొరపాటు చేశాను, ఏదో పొద్దున్నే వ్రతానికి పోదాము అనుకుంటుందాన్ని తెల్లవారుజామునే లేవలేదు, లేవకుండా ఆవిడేదో కృష్ణ పారవస్యంలో భక్తిలో మునిగిపోయి లేవలేదు, అంతేగాని ఇంకో కారణం కాదు కదా.
ముద్దు నిద్రపోరు వీళ్ళేమి తామస నిద్ర కాదు, సాత్విక నిద్ర, యోగ నిద్రలో ఉంటారు వాళ్ళు. అందుకని ఆవిడ సరే నేనే క్షమాపణ చెప్తాను, నాదే తప్పు, ఏమీ లేదులేండి అని చెప్పి. అయినా సరే వీళ్ళు ఆగలేదు. ఆగకుండా ఏమిటి నీ ప్రత్యేకత, నీ గొప్పతనం ఏమిటి ఇలా అడుగుతున్నారు. అడుగుతుంటే ఆవిడేం చెప్పింది, ఏమి లేదమ్మా, మీరందరూ వచ్చారా లేదా అనేసి చూస్తున్నాను, అందరూ ఎవరన్నా లెక్క తప్పి ఉన్నారా, ఎవరన్నా అందరూ వచ్చారా, ఎవరన్నా మానేసుకున్నారా అని ఊరికి అలా అనుకుంటూ కొద్దిగా ఆలస్యమైంది అని చెప్పింది ఆవిడ. దాంతో వీళ్ళన్నారు, రా కిందికి, నువ్వు అందరినీ లెక్క పెట్టు. రాని వాళ్ళు కూడా వచ్చేసారు కదా, 9 మంది గోపికలు, రాని వాళ్ళందరూ వచ్చేసారు, అందరం వచ్చేసాం, నువ్వు లెక్క పెట్టుకో చూడు అన్నారు. ఆవిడ కిందకి దిగి వచ్చింది. కిందకి దిగి వచ్చాక వీళ్ళకి అర్థమైపోయింది అనమాట, ఆవిడ దగ్గర కృష్ణుడు లేడు, వీళ్ళు అనుకున్నట్టుగా కృష్ణుడు లేడు. దాంతో వాళ్ళు కూడా కొంచెం చల్లబడ్డారు. ఆవిడ క్షమాపణ కూడా చెప్పింది కదా, ఇంకా సరే మనం అందరం కలిసి వెళ్దాము భగవంతుడి దగ్గరికి. ఏ భగవంతుడు, కోలయా పీడనం అనేటటువంటి ఒక ఏనుగును సంహరించినటువంటి భగవంతుడు, ముష్టి చాణూరుకులు అనేటటువంటి మల్లుల్ని సంహరించినటువంటి భగవంతుడు, చాలా సమర్థుడు, ఆశ్చర్యకరమైన గుణములు చేష్టలు ఉన్నవాడు. ఆ భగవంతుని పాడుకుంటూ ఆయన దగ్గరికి వెళ్దాము అని చెప్పి అందరూ కలిసి సంతోషంగా వెళ్ళిపోయారు. ఈ సంఘటన ఇలా చెప్పడంలో ఆండాళ్ళు తల్లి ఉద్దేశం ఏంటంటే, మనల్ని ఒక్కోసారండి నిందిస్తూ ఉంటారు ఎవరన్నా, కారణం లేకుండానే. మనం తప్పు చేశామా, చిన్న పొరపాటు చేసినా సరే వేలెత్తి చూపిస్తూ మనల్ని నిందిస్తూ, అంటే కార్నర్ చేస్తూ అలా చేస్తూ ఉంటారు ఎవరన్నా. చేసినప్పుడు మనం చాలా కుంగిపోతూ మాటకు మాట పెరిగి నేనేం తప్పు చేయలేదు, మీరే అంటున్నారు అలా అనేసి అలా ఒక వాగ్వివాదంలోకి మనం చేరిపోయి మన సహనాన్ని మనం కోల్పోకూడదు, ఓర్పుగా ఉండాలి. ఓర్పు అనేది చాలా ముఖ్యం, ముఖ్యంగా సాధకులకి భక్తులకి వాళ్ళకి ఓర్పు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనము అడవుల్లో లేము, అడవుల్లో ఉండి ఎక్కడో గుహల్లో ఉండి తపస్సులు చేసుకునేటటువంటి చోట మనం లేము. మనం ఇక్కడ సమాజంలో ఉన్నాం, కుటుంబంలో ఉన్నాం. మనం ఎప్పుడూ కూడా సమాజాన్ని కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని నడవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఏమిటి ప్రత్యేకత, నీ గొప్పతనం ఏమిటి అని అడిగారు గోపికలు బయట వాళ్ళు. మనం కొంచెం ఎలా ఫీల్ అవుతామంటే, భక్తులము, మనం భగవద్భక్తులము, మనం మిగిలిన వాళ్ళలాగా ఆలోచించడం లేదు, మనం భగవంతుడి సేవ భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మనం కొంచెం ఒక డిగ్రీ వీళ్ళ స్థాయి కంటే మనం జ్ఞానం గురించి ఎప్పుడు వేదాంత సారము, ఈ పుస్తకాలు చదవడము, ఈ గురువుల దగ్గరికి వెళ్ళడము ఇట్లా ఉంటాం. మామూలు వాళ్ళు మామూలు మాటలు మాట్లాడుకుంటూ మామూలుగా ఉంటారు. అరే వీళ్ళంతా తక్కువ స్థాయి మనుషులు, మనమంతా ఎక్కువ స్థాయి మనుషులు అనే భావన మనకు తెలియకుండానే మన మనసులో ఏర్పడిపోతుంది. అది మన సాధనకి తర్వాత అది అహంకారానికి దారితీస్తుంది. అటువంటి అహంకారాన్ని పొందకూడదు. అందుకని ఆండాళ్ళు తల్లి మనకి ఏం చెప్తోందంటే, మనం చాలా సంయమనంగా ఉండాలి. మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నా, మనం ఎంత సాధనలు చేసుకున్నా, అవన్నీ కూడాను మనం సమాజంలో ప్రవర్తించడానికి ఆటంకంగా అడ్డంకిగా ఉండకూడదు. అలాగే మనల్ని ఎవరైనా నిందించినా, మన తప్పును వేడెత్తి చూపినా సరే అప్పుడు మనం ముందు ఆలోచించాలి, అరే మనం ఈ పొరపాటు చేశాం కదా, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం దిద్దుకుంటాము. వాళ్ళకు ఒక క్షమాపణ చెప్పేసి, అవును పొరపాటు చేశాను, ఈసారి మళ్ళీ అటువంటి పొరపాటు నేను చెయ్యను, జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి మన ప్రవర్తనని మనం దిద్దుకునేట్టుగా ఉండాలి. తర్వాత మనం నిందించిన వాళ్ళే మన ప్రవర్తనని, మన అభ్యాసాన్ని, మన సాధనని చూసి, అరే వీళ్ళు ఇలా అన్నామే మనం ఒకప్పుడు, వీళ్ళు మంచి సాధన చేస్తున్నారే అని చెప్పి వాళ్ళు అనుకునేలాగా మన ప్రవర్తనని మనం బాగు చేసుకోవాలి. దీన్నే తితీక్ష అంటారు. ఎండ చలి వానలను ఎదిరించక ఎలా అయితే నిలబడతామో అలాగే ఈ కష్ట నష్టాలకి నిందాస్తుతుడికి కూడా కుంగిపోకూడదు. ఎప్పుడు మన మనస్సు ఎలా ఉంటుందంటే, ఎవరైనా పొగిడితే చాలా ఆనందంతో వికసిస్తుంది మనసు పొగిడితే. అదే మనం ఎవరినన్నా నింద చేస్తే, మనల్ని ఎవరైనా నింద చేసినప్పుడు, బాధ పెట్టినప్పుడు, ఏదన్నా మన విషయంలో తక్కువగా మాట్లాడినప్పుడు, అవమానం జరిగినప్పుడు మన మనసు శూలం గుచ్చుకున్నట్టుగా అయిపోయి ముడుచుకుపోయి ఎంతోసేపు అది ముళ్ళు గుచ్చుకున్నట్టుగా బాధ పెడుతూనే ఉంటుంది. ఆ బాధ చివరికి మన సాధనకి ఆటంకంగా తయారవుతుంది. మనకున్న లక్ష్యం ఏమిటి? భగవంతుణ్ణి పొందడం. మనకున్న లక్ష్యం ఏమిటి? సమాజ శ్రేయస్సు. ఇవే కదా. మనకి ఇటువంటి ఆటంకాలని మనం చూసుకోకూడదు. మనం ముందుకు వెళ్ళిపోవాలి. మన సాధనని ఇంకా
మెరుగుపరుచుకోవాలి అని చెప్పి ఆండాళ్ తల్లి ఈ పాసురంలో ముఖ్యమైన విషయాన్ని మనకి వివరిస్తోందనమాట. ఇక ఈ 10 మంది గోపికలని మనం లేపుకున్నాం, 10 మంది ఆచారుల్ని మనం లేపుకున్నాం. మొదటి ఇద్దరి ద్వారా శ్రవణం యొక్క ప్రాముఖ్యతని మనం విని శ్రవణం ఎలా చేసుకోవాలి అన్నది తెలుసుకున్నాం. మూడవ గోపిక ద్వారా ఆచార్యుల ద్వారా మనం మననం ఎలా చేసుకోవాలి, 4, 5, 6, 7 ఆచార్యుల ద్వారా మనం స్థితప్రజ్ఞ లక్షణముల గురించి తెలుసుకున్నాం. 8, 9 ఆచార్యుల ద్వారా భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆ పంకజనేత్రుడైనటువంటి భగవంతుడు పుండరీకాక్షుడు అంతటా అన్ని రూపాల్లోనూ, రాముడు కృష్ణుడు అన్ని రూపాల్లోనూ అంతటాను తనే నిండి ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించాలి. 10వ ఆచార్యుల ద్వారా ఈరోజు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే నిందాస్తుతులని కష్ట నష్టాన్ని కూడా సమంగా చూసి సంయమనాన్ని పాటించి మన ఓర్పు సహనంగా ఉంటూ మన సాధనని మనం చేసుకోవాలి. ఈ విషయాన్ని గురించి ఈ 15 పాసురముల ద్వారా ఆండాళ్ తల్లి మనకి ప్రతి విషయాన్ని బోధిస్తూ వచ్చి 15 పాసురములు పూర్తి చేసుకున్నాం. అంటే ఏంటంటే 30 పాసురంలో ఉండే ఈ తిరుప్పావై పాసురాల్లో వ్రతంలో సగభాగం పూర్తయింది, పూర్వార్థం పూర్తయింది. ఇంకా ఉత్తరార్థం రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి రేపటి నుంచి మనం ఎంతో ఉత్సాహంగా తల్లి వెంట శ్రీకృష్ణుడి భవనానికే వెళుతున్నాం రేపు. కాబట్టి ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా మనం మన భక్తి భావన పెంపొందేట్టుగా స్వామి కీర్తన చేసుకుంటూ రేపు ఆయన భవనానికి అడుగు పెడదాము. రేపు 16వ పాసురాన్ని గురించి మనం పారాయణ చేసుకొని అర్థ విశేషాలు తెలుసుకొని తల్లితో పాటుగా ఇంకా తెలుసుకోవలసిన విషయాలన్నీ కూడా తెలుసుకొని మన సాధనని ఇంకా మెరుగుపరుచుకుందాము. ఆండాళ్ తిరువడిగళే శరణం. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.